జగిత్యాల జిల్లా మలియాల మండలం కొండకట్టు శ్రీ ఆంజనేయ స్వామిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్పులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ కొండగట్టు అంజనను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం మొదటి రోజు అంజనను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అమ్మా న్యూస్కు తెలిపారు. కొత్త ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని చెప్పారు. అన్ని వర్గాల్లో బలోపేతం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని అమ్మా న్యూస్ ఆయన వివరించారు. कार्तिक ओम प्रकाश मानसा सहा मम सेवा धैर्य विजया अभया నాలుగు మంది తెచ్చిండు ఐలాండ్ తీసుకుని రాత్రి తీసుకొచ్చాను. రెండు 2024వ నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సర తీపి చేదు అనుభవాలను వదిలేస్తూ నూతన సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్క కుటుంబానికి అంతా మంచి జరగాలని ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. గత ఎన్నికల కంటే ముందు కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర మొక్కుకొని ఈ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలిపించమని స్వామివారిని ప్రార్థించి వెళ్ళడం జరిగింది. స్వామివారి ఆశీస్సుతో ప్రజలనే దేవుళ్ళుగా మార్చి ప్రజలచే వేములవాడ శాసనసభ్యుడిగా గెలుపొందే విధంగా స్వామివారి ఆశీస్సులు అందేసిన క్రమంలో తర్వాత ప్రభుత్వం విప్పుగా కూడా అయిన సందర్భంలో ఈరోజు స్వామివారిని వచ్చి దర్శించుకోవడం జరిగింది, మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా మొదటి సంవత్సరం కొత్త సంవత్సరం మొదటి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా, అందులో భాగంగా కూడా ఈరోజు ఇక్కడికి స్వామివారి దగ్గరికి రావడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ కొత్త ప్రభుత్వం, కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు రైతు వర్గాన్ని బలోపేతం చేయడానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకొని పోయే విధంగా